థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈరోజు మీ అందరి ముందు నా ధ్యాన అనుభవాలు నేను షేర్ చేసుకున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇన్ బిట్వీన్ మై తెలుగులో కొన్ని పదాలు మిస్ అయితే జస్ట్ ఫర్గివ్ మీ బికాస్ ద ఫ్లూయెన్సీగా ఐ డోంట్ యూస్ తెలుగు. యాహ్! సో, బేసికలీ ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే లైక్ లైఫ్ బిఫోర్ మెడిటేషన్ అండ్ లైఫ్ ఆఫ్టర్ మెడిటేషన్. నా లైఫ్‌లో చూసిన నేను మార్పులు అండ్ సమ్ ప్రాక్టికల్ టిప్స్. ఎందుకంటే ఆహ్, నాకు ఫస్ట్ టైమ్ ధ్యానం వచ్చిన ఇంట్రొడ్యూస్ అయినప్పుడు నేనంతా బాగా రిసీవ్ చేసుకోలేదు. థింకింగ్ థట్ కళ్ళు మూసుకుంటే ఏం జరుగుతదని. చాలా ఆర్డినరీగా దాన్ని ఆహ్, రిసీవ్ చేసుకోలేదు. సో, అలాగా నాలాగా చాలా మనుషులు ధ్యానం అని చెప్తే చాలా లైట్‌గా తీసుకోవడం జరుగుతూ ఉంటది. అది నేను చూస్తూ ఉంటాను. సో, నా ఒక ఇంటెంట్ ఏంటిదంటే ధ్యానాన్ని మీరు ఎవరైతే కొత్త వాళ్ళున్నారో, బిగినర్స్ ఉన్నారో, లేకపోతే అసలు ధ్యానంలో లేరు అండ్ ధ్యానం చేస్తూ, చేస్తూ ఇంకా ధ్యానం మీద ఇంట్రెస్ట్ ఒక ఆహ్, నమ్మకం రాని వాళ్ళ కోసం మేబీ దిస్ వీడియో కెన్ బి యూజ్‌ఫుల్. ఎవరైతే సాధనలో ఉన్నారో వాళ్ళకి కూడా చాలా పాయింట్స్ మీకు తెలుస్తాయి. సో, డిఫరెంట్ లైఫ్‌లో ధ్యానం ఎలా మనకి హెల్ప్‌ఫుల్ అవుతదని నా ఒక అభిప్రాయం ఇవాళ సెషన్‌లో. సో, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్, నా లైఫ్‌లో ధ్యానం 2010లో వచ్చింది. సో, 2010లో నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. 2009లోనే అయింది. కానీ 10లో నాకు ధ్యానం గురించి తెలిసింది. సో, ఆ మొమెంట్‌లో నా లైఫ్ సిట్యుయేషన్‌లో నేనెలా ఉన్నానంటే కంప్లీట్‌లీ డిప్రెసివ్ స్టేట్‌లో ఉన్నాను. డిప్రెషన్‌లో ఉన్నాను. జీవితం పట్ల ఒక పెద్ద క్వెషన్ మార్క్. అసలు లైఫ్ అంటే ఏంటిది? ఎందుకు నేను ఈ భూమి మీద వచ్చాను? ఎందుకు ఈ మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం అంటే అంత కన్‌ఫ్యూజన్. ఇంట్లో కన్‌ఫ్యూజన్, బయట కన్‌ఫ్యూజను. ప్రతి చోట ఒక ఏదో గొడవలు, ఏదో ఒక తెలియని డిస్సాటిస్ఫాక్షన్. అసలు ఇదేం జరుగుతుంది? నాకేం అర్థం అవ్వడం లేదు లైఫ్ అని అలా ఒక లైఫ్ మీద ఒక ఒక హ్మ్. నా ఒక ఇంప్రెషన్, నా ఒక నమ్మకం అంటే లైఫ్ అంటే ఏదో గందరగోళంగా ఉన్నట్టు అనిపిచ్చేది. అసలు ఎందుకు ఇక్కడ ఉన్నానని నాకు అర్థం అవ్వకపోయేది. అన్నీ ఉన్నాయి నా లైఫ్‌లో. మంచి పేరెంట్సు, మంచి ఎడ్యుకేషను, ఫుడ్డు అన్నీ ఉన్నా కూడా ఏదో లేని లోటు అలా డిస్సాటిస్ఫాక్షన్ ఫీల్ అయ్యేది. ఏదో ఇంకో తెలుసుకోవాలని ఉండేది. ఇంకా ఏంటిది అని చాలా ఉండేది. స్కూల్స్, కాలేజెస్‌లో బుక్స్ చదివేది. కానీ అంతా తెలుసుకోవాలని ఒక సత్యాన్ని తెలుసుకోవాలని తపన ఉంటే అది ఒక సాటిస్ఫాక్షన్ రాకపోయేది. ఎవరిని విన్నా. స్పెసిఫికల్లీ మన సమాజంలో మన పేరెంట్స్‌ని వింటాము, టీచర్స్‌ని వింటాము. టెంపుల్స్‌లో పండిట్స్‌ని వింటాము. స్కాలర్సు, ప్రొఫెసర్సు, పెద్ద పెద్ద పండిట్స్ అందరిని మనం వింటూ ఉంటాం గానీ, వాళ్ళ మాటలు హార్ట్‌కి టచ్ అవ్వకపోయేది. అసలు వాళ్ళేం మాట్లాడాలనుకుంటున్నారని. సో, ఇలా చాలా విధాలుగా క్వెషన్ మార్క్స్. ఇది నా ఒక స్టేట్ ఆఫ్ మైండ్ అన్నమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ మై హెల్త్ చెప్పాలంటే ఫిజికల్‌గా చూస్తే ఐ వాస్ ఫిట్. బట్ మెంటల్ లెవెల్‌లో ఇప్పుడు నాకు మనం అందరం దాన్ని మెంటల్ హెల్త్ అలా డిఫైన్ చేస్తున్నాం. కానీ ఆ టైంలో నాకు మెంటల్ హెల్త్ అనేది నాకు తెలీదు. ఎందుకంటే ఇప్పుడు దాని సింప్టమ్స్‌కి ఇట్లా అన్ని రిసర్చ్ చేస్తే తెలుస్తుంది. మెంటల్ హెల్త్ అంటే ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండకపోవడము, పాస్ట్‌లో ఉండడం, ఫ్యూచర్‌లో ఉండడం, వర్రీ, టెన్షన్స్, యాంగర్, ప్రెజెంట్ మూమెంట్ అవేర్‌నెస్ లేకుండా ఎప్పుడు యూ నో ఆహ్, ఇలా పాస్ట్ అండ్ ఫ్యూచర్ టెన్స్‌లో ఉండడం. ఈ ఒక కామన్ అన్నమాట. అది నేను అప్పుడప్పుడు ఆలోచించేది ఈజ్ ఇట్ రైట్ అని. కానీ నాకు తెలియకపోయేది అసలు ఇది ఏం జరుగుతుందని. నా నా యాస్ ఎ రిజల్ట్ నేను కాన్స్టెంట్ డిప్రెషన్‌లో ఉండేది. అండ్ ఆ డిప్రెషన్ ఏ రేంజ్‌కెళ్ళిందంటే నా హెయిర్ లాస్ కంప్లీట్‌గా అయిపోయింది. లైక్ స్కాల్ప్ కూడా కనపడేది అంత సిట్యుయేషన్‌లో. కానీ నాకు సొల్యూషన్ తెలీదు. అసలు దీంట్లో నుంచి బయట ఎట్లా పడాలి? ఎవరికి చెప్పినా అర్థం కాదు. ఫ్యామిలీకి చెప్పలేము. ఫ్రెండ్స్‌కి చెప్పలేము. ఎవరికి చెప్పినా కూడా అర్థం కాదు. సో,
అది ఒక అగైన్ క్వెషన్ మార్క్ స్టేట్‌లో ఉన్నాను. నా లైఫ్‌లో ఏం జరుగుతుందని. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో కాన్ఫిడెన్స్. ఎందుకంటే గుజరాతీ మీడియంలో చదువుకున్నా. సో, ముందంతా ఫ్యూచర్ నేను ఎంబీఏ చేయాలని అనుకున్నప్పుడు మొత్తం చదువంతా ఇంగ్లీష్ మీడియంలో ఉంది. ఎంట్రన్స్ ఇంగ్లీష్ మీడియంలో ఉంది. ఇంగ్లీష్ వచ్చు చదవడం, రాయడం. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎప్పుడు చదవని తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంత స్పీడ్‌గా గ్రాస్ప్ చేయడము. అంటే ఇంకా ఫియర్ స్టేట్‌లో ఉండేప్పటికే ఇంకా కాన్సంట్రేషన్ అనేది తగ్గిపోవడము. మెమరీ లాస్‌గా ఉండడము. సో, దాని వల్ల గూడా ఇంకా డిప్రెషన్ స్టేట్ పెరిగిపోయింది. దట్ ఎలా నా ఫ్యూచర్‌లో నేను చదువుకొని నా కాళ్ళ మీద ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్ అవ్వాలని ఒక నోన్ ఫ్యూచర్ నేను చూసుకోలేకపోయేదాన్ని. నాలో కాన్ఫిడెన్స్ చాలా లో. నేను ఇంకా ఒక 2 మెంబర్స్, 3 మెంబర్స్ ముందు కూడా మాట్లాడే అంత కండిషన్ కూడా నాలో కాన్ఫిడెన్స్ లేకపోయేది. సో, ఇది ఇలా నా ఎడ్యుకేషన్ స్టేటస్, హెల్త్, మెంటల్ లెవెల్‌లో నేను చెప్పాను ఆల్రెడీ డిప్రెషన్‌లో ఉన్నాను. ఆహ్, సో, ఇలా నా లైఫ్‌లో ఫిజికల్‌గా, మెంటల్‌గా ఉండేది. ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ చెప్పాలంటే నాకు ఎప్పుడూ ఒక క్యూరియాసిటీ ఉండేది. అండ్ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి నా లైఫ్‌లో. లైక్ యాక్సిడెంట్ ఆర్ సమ్ హెల్త్ ఇష్యూస్. ఆహ్, ఆ డ్యూరేషన్‌లో నాకు ఒక సోల్ అవేర్‌నెస్ వచ్చింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాస్ హార్డ్‌కోర్ నాన్ వెజిటేరియన్. ఆహ్, నాన్ వెజ్ మా ఫ్యామిలీలో అందరూ తినేవాళ్ళు. సో, నేను కూడా తినేదాన్ని. చాలా ఎంజాయ్ చేసేదాన్ని. ఎవరు చెప్పలేదు నాన్ వెజ్ తినొద్దు. సో, అది ఒక పిల్లలకి చెప్పకపోతే వాళ్ళు అలాగే ఆ హాబిట్‌లోనే ఉంటారు. సో, ఐ వాస్ ఆల్సో లైక్ థట్. సో, ఆహ్, కానీ సొంతంగా నాకు నాన్ వెజ్ తినొద్దని నా సొంత ఆత్మతో నాకు మెసేజొచ్చింది. ఎలా అంటే ఆహ్, 2000 5లో 5లో యెస్. 2006లో నా హెల్త్ చాలా పాడైపోయింది. సో, నేను ఇంకా నేను అనలైజ్ చేస్తున్నా. అసలు హెల్త్ ఎందుకు బాగాలేదు? ఏం రీజన్ అంటే ఇంకా కొన్ని ఆస్థా ఛానెల్‌లో కొన్ని హెల్త్ ప్రోగ్రామ్స్ చూస్తే దాంట్లో శాకాహారం తింటే హెల్త్ బాగుంటది. మాంసాహారం చేయడం వల్లనే హెల్త్ బాగా ఉండదని వాళ్ళు అలా ఒక కన్క్లూజన్ ఇస్తే నాకు అది నచ్చింది. ఓకే. సో, శాకాహారం ఈస్ గుడ్. కానీ అంత ధైర్యం లేదు. నాన్ వెజ్ చిన్నప్పటి నుంచి తిన్నది ఇష్టమైంది ఎలా వదులుకోవాలి? ఆ హాబిట్, ఆ ధైర్యం 2 సరిపోలేదు. సో, తెలిసినా కూడా నేను తింటున్నాను. సో, ఇంకా సత్యం తెలిసినా గూడా నాకు ఒక వార్నింగ్ లాగా నాకు ఓహ్, హ్మ్, సె లైక్ 2nd జనవరి 2007 నైట్ రోజు 8:30 అరౌండ్ సడెన్‌లీ నేను ఆ టైంలో ఐ వాస్ ఈటింగ్ చికెన్. సో, నా ఓన్ వాయిస్ లౌడర్‌గా నాకు చెప్పింది దట్ స్వాతి ఇనఫ్ ఈజ్ ఇనఫ్. ఇప్పుడు వెంటనే వదిలేసేయి తినడం అని. అలా నా ఓన్ వాయిస్ నాకు చెప్పింది. సో, ఇనీషియల్‌గా నాకు అర్థం కాలే అసలు ఎవరు మాట్లాడుతున్నారని. గాని సడెన్‌గా మళ్ళీ నాకు రియలైజ్ అయింది. దట్ నా సొంత సోల్ నాకు చెప్తుంది. మెసేజ్ ఇస్తుందని. ఇలా నాకు ఫస్ట్ టైమ్ సోల్ అవేర్‌నెస్ అంటే ఏంటిదనేది నాకు సొంతంగా అర్థమైంది. ఆఫ్టర్ థాట్ ఆ ఇన్సిడెంట్ తర్వాత నేను కంప్లీట్‌గా నాన్ వెజ్ మానేసి, నా సొంత డెసిషన్‌తో నేను వెజిటేరియన్‌గా మారిపోయాను. 1 మినిటా? సో, యాస్ ఎ రిజల్ట్ వెజిటేరియన్‌గా మారిపోంగానే వితిన్ లైక్ 30 డేస్ ఆర్ లైక్ 1 మంత్, 2 మంత్స్‌లో నా హెల్త్ చాలా బెటర్ అయిపోయింది. అండ్ నేను నాన్ వెజ్ తినేటప్పుడు యావరేజ్ మంత్లీ వన్స్ ఒకసారి డాక్టర్ దగ్గరెళ్ళేదాన్ని. ఫర్ సమ్ ఆర్ అదర్ హెల్త్ ఇష్యూస్. కానీ వెజిటేరియన్‌గా మారిన తర్వాత అసలు నాకు డాక్టర్ దగ్గర ఎళ్ళడానికి అవసరమే రాలేదు. ఇట్స్ బీన్ లైక్ 15 ఇయర్స్ నౌ లైక్ మెడిటేషన్ చేస్తున్నాను. హార్డ్లీ 2, 3 టైమ్స్ లైక్ మాక్సిమం 4, 5 టైమ్స్ ఈవెన్ లైక్ ఇంక్లూడింగ్ ప్రెగ్నెన్సీ. అది నేను ఆహ్, ఆహ్, దాన్ని అవాయిడ్ చేస్తే ఆహ్, డాక్టర్ దగ్గర వెళ్ళడానికి అవసరం పడలేదు. ఫర్ చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్‌కి అయినప్పుడు. సో, నో డాక్టర్, నో మెడిసిన్ అనేది నాకు ఒక కంప్లీట్‌గా అర్థమైంది. ఎందుకంటే కొన్ని 2, 3 ఇన్సిడెంట్స్ లాస్ట్ 15 ఇయర్స్‌లో హెల్త్ పరంగా లైక్ నాకు కోవిడ్ వచ్చింది. లైక్ ఫస్ట్ టైమ్ కోవిడ్ 2020లో వచ్చినప్పుడు ఆహ్, 2020 అనుకుంటా. యాహ్! సో,
అన్ని సింప్టమ్స్ ఉన్నా కూడా నేను ఒక నైట్ 2 అవర్స్ మెడిటేషన్ చేసి నేను ప్రే చేశాను. దట్ ఈ ఈ ఈ ఈ పెయిన్, బాడీ పెయిన్ ఇదంతా జ్వరము ఇదంతా నేను తట్టుకోలేకపోతున్నాను. మాస్టర్స్ ప్లీజ్ హెల్ప్ మీ టు కమ్ ఔట్ ఆఫ్ దిస్ పెయిన్ అని ఒక ఒక ప్రేయర్ చేసి నేను లైక్ మెడిటేషన్‌లో 2 అవర్స్ కూర్చున్నా. నైటు 11:00 మార్నింగ్ 5 వరకు అసలు జీరో సింప్టమ్ ఆఫ్ కోవిడ్ లైక్ ఆహ్, రన్నింగ్ నోస్ లేదు, జ్వరం లేదు, హెడేక్ లేదు, ఆహ్, థ్రోట్ పెయిన్ లేదు. అంటే కంప్లీట్‌గా అన్ని సింప్టమ్స్ వితిన్ నైట్ అంతా ఎక్కడ అది అసలు సింప్టమ్స్ అన్నీ ఎళ్ళిపోయాయి. సో, ఇట్ వాస్ అ బిగ్ మిరకిల్ ఫర్ మీ దట్ మెడిటేషన్ వల్ల ఆ టైంలో అంతటా అసలు ఆహ్, కోవిడ్, కోవిడ్, కోవిడ్ అని అంత టెన్షన్ అంతటా ఉంది భూమండలం మొత్తము. నాకు కూడా అయ్యింది. కానీ నేను వితిన్ 2 అవర్స్ మెడిటేషన్‌లో నాకు ఈ అన్ని ప్రాబ్లమ్స్ నుంచి నేను బయటొచ్చాను. సో, నాకు అప్పుడు ఇంత మిరకిల్‌గా అనిపించిందంటే, వావ్! మెడిటేషన్ వల్ల ఇంత నేను హ్యాపీగా ఉన్నాను. అంటే 5, 6 డేస్ నేను సఫర్ అయిన కోవిడ్ సింప్టమ్స్‌ని 2 అవర్స్ మెడిటేషన్‌లో నాకు హీల్ అయింది. సో, ఇట్ వాస్ అ బిగ్ మిరకిల్. సేమ్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇక్కడ బీహార్‌లో వచ్చినప్పుడు కూడా ఆహ్, ఫర్ వన్ ఓ రీజన్ అదర్ రీజన్ లూజ్ మోషన్ రావడము, లేకపోతే వామిటింగ్ అవ్వడం, డే మొత్తం అలా బాడీ నీరసంగా అయ్యి నేనలా బెడ్ రిడెన్ అయ్యాను. ఒక కంప్లీట్ 2 డేస్. కానీ థర్డ్ డే నేను మార్నింగ్ లేసి ఒక 1 అవర్ ఎర్లీ మార్నింగ్ 5-6:30 మెడిటేషన్ చేస్తే వితిన్ 1 అవర్ తర్వాత కంప్లీట్‌గా నేను ఎనర్జెటిక్‌గా అయిపోయాను. నో డాక్టర్, నో మెడిసిన్. ఓకే. సో, ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. సో, అప్పుడు నాకొక నమ్మకం వచ్చిందంటే, హెల్త్ అనేది మన చేతిలో ఉంది. మనం ధ్యానంతో మనం ఈజీగా హీల్ చేసుకోవచ్చు. అఫ్‌కోర్స్ డాక్టర్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ క్రిటికల్ హెల్త్ కండిషన్స్. వాళ్ళ హెల్ప్ తీసుకొని మనం ఆహ్, మన హెల్త్‌ని కేర్ చేసుకోవచ్చు. కానీ ఒక మానసికంగా మందులే మన ఆరోగ్యాన్ని కాపాడతాయని ఆ డిపెండెన్సీ అనేది ఉండకుండా మెడిటేషన్ ద్వారా మనం సెల్ఫ్‌ని ఎంపవర్ చేసుకోవచ్చు అని నాకొక నమ్మకం వచ్చింది. సో, దిస్ ఈస్ అబౌట్ హెల్త్. ఆహ్, హెల్త్ పరంగా నాకు హెల్పొచ్చింది. దెన్ నేను మీకు చెప్పాను దట్ నాకు మెంటల్ ఆహ్, స్టేటస్ ఎప్పుడు నేను పాస్ట్ అండ్ ఫ్యూచర్‌లో ఉండేదాన్ని. టెన్షన్‌లో ఉండేది. ప్రెజెంట్ మొమెంట్ అంటేనే తెలీదు నాకు. అది ఎలా ఉంటదని ఒక అనుభవమే లేదు నాకు ప్రెజెంట్ మొమెంట్. సో, ఆహ్, ఎప్పుడైతే ధ్యానంలో వచ్చానో ఒక తెలియని ఆనందం, తెలియని ఎనర్జీ, తెలియని ఉత్సాహం అనేది నా లైఫ్‌లో నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. ఒక ఆహ్, అసలు నేను ఏం చెయ్యలేని అసలు ఐ కాంట్ డూ ఇట్. నా అసలు నేను తెలుగు మీడియం గుజరాతీ మీడియంలో చదువుకున్న అమ్మాయి ఇంగ్లీష్ మీడియం కాలేజ్‌లో అడ్మిషన్ దొరుకుతదా లేదా? దొరికినా కూడా నేను అసలు సర్వైవ్ అవ్వగలుగుతానా? సక్సెస్ అవ్వగలుగుతానా? నమ్మకం అసలు లేనే లేదు. అలాంటిది మెడిటేషన్ చేసిన తర్వాత తెలియని ఎక్కడి నుంచి ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందో నేను చేయగలుగుతాను. ఐ కెన్ డూ ఇట్. చదువుతుంటే ఆ కాన్సంట్రేషన్ పెరగడము, మెమరీ పవర్ ఇంక్రీజ్ అవ్వడము, ఒక అన్నీ ఆటోమేటిక్‌గా 2 ఇయర్స్ ఆఫ్ ఎంబీఏలో నాలో ఉన్న భయాలన్నీ పోయాయి. అండ్ నేను కంప్లీట్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాను. నా ఎడ్యుకేషన్ పరంగా హైర్ ఎడ్యుకేషన్‌లో బికాజ్ మెడిటేషన్ వల్ల నాకు కాన్సంట్రేషన్, మెమరీ పవర్ పెరిగిన వల్ల నాలో ఉన్న భయాలు యాస్ ఎ స్టూడెంట్ నేను కంప్లీట్‌గా రిలీజ్ చేసుకొని కాన్ఫిడెంట్‌గా నా ఎంబీఏ కంప్లీట్ చేసి నేను అనుకున్నంత జాబ్ నేను తెచ్చుకున్నాను. సో, ఇలా నాకు ఎడ్యుకేషన్‌లో అండ్ హెల్త్‌లో ఆహ్, నాకు ఫిజికల్ అండ్ మెంటల్ 2 హెల్త్‌లో ఎందుకంటే ఫిజికల్‌గా ఫస్ట్ నేను డాక్టర్ మీద డిపెండ్ అయ్యేదాన్ని. మెడిసిన్స్ తినేదాన్ని. అండ్ మెంటల్‌గా కూడా నేను డిప్రెషన్‌గా ఉండేది. నా హెయిర్ లాస్ అయ్యేది. సో, ఈ 2 విధాలుగా నాకు హెల్ప్ అయింది. ప్రెజెంట్ మొమెంట్ అవేర్‌నెస్ వచ్చింది. ఐ అండ్ మై ఎడ్యుకేషన్ ఆల్సో ఇంప్రూవ్డ్. సో, ఇలా 2013 వరకు యాస్ ఎ స్టూడెంట్‌గా నేనున్నాను. అండ్ మెడిటేషన్‌ని చేశాను. కానీ అంత అవేర్‌నెస్‌లో లేను. ఇదంతా మెడిటేషన్ వల్ల అవుతుందని నాకు అంత అవగాహన లేదు. యాక్చువల్‌గా మెడిటేషన్ అంటే ఏంటిదనేది ఆహ్, 2013లో నాకర్థమైంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం పేరెంట్స్‌తో పాటు ఉంటామో, ఫ్రెండ్స్‌తో పాటు ఉంటామో, అందరూ మన మనకు తెలిసిన వాళ్ళతో మనం ఉంటే, వాళ్ళతో ఉండుకుంటా ఒక సెల్ఫ్ అవేర్‌నెస్ అనేది మనం కోల్పోతాం. హూ యామ్ ఐ? నేనెవరు? నా థాట్స్ ఏంటి? నేనేం చేయాలనుకుంటున్నాను?
నేనేం చేయగలుగుతాను ఒక్కదాన్నుంటే. అవన్నీ మనకి తెలీదు. కానీ నేను ఒక్కదాన్ని సొంతంగా రాజస్థాన్ ఎళ్లి జాబ్ కోసం ఎళ్ళినప్పుడు సొంతంగా లేయడము, సొంతంగా అన్ని పనులు చేసుకోవడము, మళ్ళీ ఆఫీస్‌కి టైంకెళ్ళడం, రావడము, మనం అన్ని విషయాలు మనం సెల్ఫ్‌గా చూసుకునేటప్పుడు, అప్పుడు మనకి లైఫ్ అంటే ఏంటిదనేది నాకప్పుడు అర్థమైంది. సో, ఆ టైంలో నాకు ఒక స్ట్రెస్, టెన్షను అవన్నీ నాకు అర్థమవుతూ ఉంటే, అప్పుడు ఓహో! నాకు ధ్యానం తెలుసు కదా! అని అప్పుడు నేను ధ్యానం చెయ్యాలని అనుకున్నా. అంతకుముందు నో సీరియస్ ప్రాక్టీస్. మెడిటేషన్ అంటే ఓహో! చెప్పారు గదా! చేద్దామని. కానీ అలా ధ్యానం గురించి తెలిసి ఆహ్, నాకు కూడా చేయలేదు. కానీ రాజస్థాన్ ఎళ్ళిన తర్వాత 2013లో నేను రెగ్యులర్‌గా ఒక సంకల్పం పెట్టుకున్నాం. ఆఫీస్‌లో చాలా స్ట్రెస్ ఉంది. మెడిటేషన్ చేద్దామని. సో, ఆ 6 మంత్స్ ఆఫ్ అయినప్పుడు ఎప్పుడెప్పుడైతే నేను మెడిటేషన్ చేయలేదో నాకు ఒక తెలియని ఇరిటేషను, కన్‌ఫ్యూజను, ఆహ్, అంటే ఒక క్లారిటీ ఆఫ్ థాట్ లేకుండా ఉండడము, హెవీనెస్‌గా ఉండడం అని అలాంటి సింప్టమ్స్ ఉండేటివన్నమాట. నా ఫీలింగ్ స్టేట్ ఆఫ్ మైండ్. ఎప్పుడైతే మెడిటేషన్ చేసేదాన్నో నా ఒక విజన్ క్లియర్‌గా, క్లారిటీ ఆఫ్ థాట్, కన్‌ఫ్యూజన్ ఉండకుంటా, అనుకున్నది అనుకున్న పను చేయడము, కమ్యూనికేషన్ క్లియర్‌గా ఉండడము. అది ఒక ప్యాటర్న్ లాగా నాకనిపిచ్చింది. కానీ నాకింకా అర్థం కాలేదు. ఇదంతా మెడిటేషన్ వల్ల జరుగుతుందని. సో, కావాలని ఒక 6 మంత్స్ తర్వాత ఓకే. ఇఫ్ దేర్ ఈస్ సమ్ కనెక్షన్ విత్ మెడిటేషన్. కానీ ఒకరోజు 2 డేస్ చేద్దాం. అంటే సేమ్ అవే ఇరిటేషను, క్లారిటీ ఆఫ్ థాట్ లేకుండా ఉండడం. ఎప్పుడైతే మళ్ళీ నేను మెడిటేషన్ చేసా అది హ్యాపీనెస్, పాజిటివిటీ, ఎనర్జీ అది ఫీల్ అయింది. అప్పుడు నేను రియలైజ్ అయ్యా. ఓహ్ మై గాడ్! ఇదంతా మెడిటేషన్ వల్లనే జరుగుతుంది. అంటే నా ఒక సాధన నాకు ఎనర్జీ ఇస్తుంది. ఈ మంచి ఫీలింగ్ నాకు ఫీల్ అవ్వడానికి కారణమే ధ్యానం అనేది అప్పుడు నాకు 2013లో నాకు అర్థమైంది. దెన్ ఆహ్, ఔట్ ఆఫ్ దిస్ క్యూరియాసిటీ ఆర్ వావ్ ఫ్యాక్టర్ నేను మెడిటేషన్‌ని ఎవ్రీడే హాఫ్ ఎన్ అవర్ చేయడం మొదలుపెట్టాను. అండ్ నాకు చాలా ఎక్స్‌పీరియన్సెస్ హ్యాపీ ఫీలింగ్ వచ్చింది. నాట్ థర్డ్ ఐ అలాంటి ఎక్స్‌పీరియన్సెస్ ఏం లేవు. కానీ మంచి ఫీలింగ్ అనేది వచ్చింది ధ్యానం అంటే. దెన్ ఆహ్, నాకు చాలా డౌట్స్ ఉండేవి. సో, నౌ మై కన్వర్జేషన్ విత్ పత్రిజీ మీకు చెప్తాను. సో, 2010లో ధ్యానంలో వచ్చిన తర్వాత ఫస్ట్ టైమ్ నేను పత్రిజీతో కలిసాను. లైక్ ధ్యానంలో వచ్చిన 3 మంత్స్‌లోనే. సో, ఫస్ట్ టైమ్ పత్రిజీని కలవక ముందుకు ఏమనుకున్నానంటే, మేబీ పత్రిజీ ఒక మంచి మాస్టరు, మంచి స్పీచ్ ఇస్తాడేమో అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కానీ సార్‌ని కలిసినప్పుడు చాలా ఆయనే కోపం చేశాడు. మీరందరూ నాన్ వెజ్ ఎందుకు తింటున్నారు? అలా అని చాలా కోపం చేసి అందరిని ధ్యానంలో కూర్చోపెట్టాడు. నాకెలాంటి థాట్స్ అంటే అసలు ఏదో స్పిరిచ్యువల్ మాస్టర్ వచ్చి మాకు మంచిగా ఏదో చెప్తాడు అనుకున్నాను. కానీ ఈనేంటిది వింతగా తిడుతున్నాడు. అని అనుకున్నా. ధ్యానం చూస్తే నాకప్పుడు ఏమర్థమైందంటే హీస్ అ ఫాదర్ ఆఫ్ దిస్ ఎంటైర్ ఎర్త్. ఈ భూమండలానికి ఒక తండ్రి లాంటి వాడు. అండ్ ఈ భూమి మీద ఎందరో పశువులు బాధపడుతున్నారు. సో, వాళ్ళ పెయిన్ ఆహ్, ని ఫీల్ అయ్యే యాస్ ఎ మదర్, ఎ ఫాదర్‌గా మనల్ని లైక్ రిక్వెస్ట్ చేస్తున్నాడు. నాన్ వెజ్ తినొద్దని. అండ్ మన వి యాస్ హ్యూమన్స్ మన సోల్ కూడా గ్రోత్ లేదు. మనం కూడా మన ఫ్యూచర్‌ని పాడు చేసుకుంటున్నాం నాన్ వెజ్ తిని అని. సో, మనుషులు కూడా తినొద్దు ఈ రీజన్ వల్ల అని మనకి ఆ అవేర్‌నెస్ కోసం ఆయన ఇంత దూరం వచ్చాడని నాకు క్లియర్‌గా మెడిటేషన్‌లో అర్థమైంది. సో, నేను ఆయన దగ్గరెళ్ళాను. అనుకున్నా ఆయన ఏమన్నా చెప్తాడేమో గాని, ఆయన అసలు కళ్ళల్లో కనిపెట్టి చూస్తున్నాడు కానీ ఏం చెప్పడం లేదు. నేననుకున్నా గురువు కదా! అందరితోని మాట్లాడుతున్నాడు కదా! నాతోనెందుకు మాట్లాడడం లేదు అని నేను చాలా క్యూరియాసిటీగా ఆయన కళ్ళలో నేను చూస్తున్నాను కానీ ఆయనేం చెప్పలేదు. ఒక ఆల్‌మోస్ట్ 2 అవర్స్ అక్కడే ఆయన దగ్గరున్నాను కానీ ఆయన ఏం మాట్లాడలే నాతోని. ఇంకా నాకు బాధనిపిచ్చింది. మేబీ నా ఐయామ్ నాట్ వర్తీ ఈ జన్మలో ఆయన దగ్గర నుంచి జ్ఞానం తీసుకోవడం పో మేబీ నేను ఎలిజిబుల్ కాదో అని అలా అనుకోని ఇంకా నేను సైలెంట్ అయిపోయా. అండ్ మనసులో ఒక థాటొచ్చింది. అలా సారు ఎళ్ళిపోతున్నాడు అక్కడి నుంచి. అప్పుడు నాకు థాటొచ్చింది. నా గురువయితే నాకు చెప్పేవాడేమో! ఈయన నా గురువే కాదు అని. అలా ఒక థాటొచ్చింది నాకు. అలా అనుకోంగానే ఇలా ఎనక తిరిగి మౌత్ ఆయనేమన్నాడంటే, "డూ మెడిటేషన్, టీచ్ మెడిటేషన్" అని కళ్ళల్లో కళ్ళు పెట్టి నోరు విప్పకుండా గట్టిగా చెప్పాడు.
అసలు ఏంటబ్బా! ఆయన ఇట్లిట్లా మాట్లాడుతున్నాడు. ఇంత లౌడ్‌గా, గట్టిగా, నోరు విప్పకుంటా నాకు వినపడుతుంది. నేనిలా చూస్తూనే నా లోపటి నుంచి కూడా ఒక ఇన్నర్ వాయిస్ వచ్చింది. యెస్ బాస్ అని. ఇదేంటబ్బా! నా లోపటి నుంచి వాయిసొస్తుంది. ఆయన లోపటి నుంచి వాయిసొస్తుంది. వితౌట్ ఓపెనింగ్ మౌత్ అసలు నోరు విప్పకుండా ఈ కన్వర్జేషన్ ఏంటిదబ్బా! నేనెలా వినగలుగుతున్నానని ఇంకా క్యూరియాసిటీ అప్పుడు అదే టైంలో ఇదే సోల్ టు సోల్ కమ్యూనికేషన్ అంటేనే ఇలా ఉంటది. ఒక సైలెన్స్‌లో ఈ కమ్యూనికేషన్ జరుగుతది అని నాకు అప్పుడు అవేర్‌నెస్ ఒచ్చింది. అగైన్ సోల్ అవేర్‌నెస్ సెకండ్ టైమ్ నా సోల్‌ని నేను సొంతంగా దాని వాయిస్ విన్నాను. సో అలా గురువు సాన్నిధ్యంలో వచ్చినప్పుడు మన సోల్ ఎంత అవేర్‌గా ఉన్నది. నేను నా గురువుని ఐడెంటిఫై చేశానని ఒక హ్యాపీనెస్ అవేర్‌నెస్‌లో. జనరల్లీ గురువులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ మన గురువుతో మన కనెక్షన్ అనేది అవేర్‌నెస్ లేకపోతే చాలా టైం వేస్ట్ అయిపోతది. కానీ నాకు హ్యాపీనెస్ ఏంటిదంటే నా లైఫ్‌లో నా గురువుని అదే క్షణంలో నేను గుర్తించుకున్నాను. దట్ యెస్. సో, ఆ మొమెంట్ నుంచి నా లైఫ్‌లో ఒక టీచింగ్ మెడిటేషన్ అనేది ఇండైరెక్ట్‌గా ఉంది గానీ, నాకు సబ్‌కాన్షియస్‌గా క్లారిటీ లేదు ఎందుకు ధ్యానం చెప్పాలని. ఓకే. అసలు ధ్యానం అంటేనే తెలీదు. ధ్యానం చెప్పాలనే ఒక థాట్ సార్ చెప్పాడు తప్ప, నాకు చెప్పాలని క్లారిటీ లేదు. సో, ఇప్పుడింక నా సాధననే స్టార్ట్ అవ్వలేదు. రాజస్థాన్‌కి ధ్యానం తెలిసిన 2 ఇయర్స్ తర్వాత నేను సాధన ఇంకా స్టార్ట్ చేశాను. ఇలా జాబ్ స్ట్రెస్ వల్ల. అప్పుడు నాకు ధ్యానం అంటే నచ్చి నేను సార్‌కి చెప్పాను. సార్ మీరు చెప్పిన ధ్యానం నేను ఈ 2 ఇయర్స్ తర్వాత చేస్తున్నాను. కానీ నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. మీరు చెప్పే ధ్యానం మీద నాకింకా నమ్మకం మీలాగా రావాలంటే నేనేం చేయాలి? మీరు ఎందరికో సౌత్‌లో చెప్తూ ఉంటారు. ధ్యానం చేయండి, ధ్యానం చేయండి. క్యాన్సర్ పోతది, అన్ని జబ్బులు పోతాయి. ఇది నిజమేనా? మీరు కావాలని చెప్తున్నారా? లేకపోతే ఇది నిజమేనా? ఎందుకంటే నేను అలాంటివేం చూడలేదు నా కండ్లారా. ఒకవేళ ఇది సత్యమైతే ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు? ఇన్ని డాక్టర్స్ ఎందుకు? ఇదంతా చదువులో ఎవరెందుకు చెప్పడం లేదు? మీరు చెప్పేది ఒక కొత్తగా ఉన్నది. ఇది నిజమేనా? ఒకవేళ నిజమైతే నేనెలా చూడాలి నా కండ్లతో? మీలాగా కాన్ఫిడెన్స్ దట్ ధ్యానం అంటే ఇంత గ్రేట్ అనేది మీరు చెప్తున్నారు. బికాస్ మీరు చూసారేమో. కానీ నేను చూడలేదు కదా! నాలో ఆ కాన్ఫిడెన్స్ ఎలా వస్తది సార్ అని నేను సార్‌ని అడిగితే సార్ అన్నాడు, "మీరు ఈ ఈ మీ కండ్లారా మీరు చూడాలనుకుంటే మేడం మీరు ధ్యానం చెప్పడం మొదలుపెట్టండి. అప్పుడు మీకు తెలుస్తది. మీ సొంత స్టూడెంట్స్ మీకొచ్చి చెప్తారు. ధ్యానం అంటే ఎంత గొప్పదో అని." సో ధ్యానం చెప్తాను సార్ అని నేను సార్ కమిట్మెంట్ ఇచ్చి నేను రాండమ్‌గా ఓపెన్ మైండ్‌తో ఉన్నాను. అప్పటి వరకు నాకు ధ్యానం అంటే మెంటల్‌గా స్ట్రెస్ తగ్గడమో, లేకపోతే మెంటల్ లెవెల్‌లోనే నేను ఆలోచించుతున్నాను తప్ప, ధ్యానం అంటే పెద్ద ఫిజికల్‌గా పెద్ద హెల్త్ ప్రాబ్లమ్స్ హీల్ అవుతాయని అది నేను కండ్లారుగా చూడలేదన్నమాట. సో, మై ఫస్ట్ స్టూడెంట్ ఇన్ మెడిటేషన్ ఎవరంటే 75 ఇయర్ ఓల్డ్ మ్యాన్. అంటే ఆయన ఒక రిటైర్డ్ బ్యాంక్ మేనేజరు. ఆయనకి జాయింట్ పెయిన్స్ కాళ్ళల్లో జాయింట్ పెయిన్స్ నొప్పి ఉండప్పటికి ఆయన కట్టె పట్టుకొని నడిసేవాడనమాట. చాలా స్లోగా, డెడ్ స్లో. అసలు ఒక్క అడుగు వేరే అడుగు మధ్యలో అసలు గ్యాప్ కూడా లేకుండా అలా స్లోగా నడిసేది. అలా నేను ఎందుకు చూసానంటే మా ఆఫీస్ నుంచి ఇంటికెళ్ళే హాస్టల్ రూమ్ వరకు ఆహ్, ఆయన ఇల్లు సెంటర్ మధ్యలో వస్తదనమాట దారిలో. సో, నేను వాకింగ్ చేస్తూ మా ఆఫీస్ నుంచి ఇంటికెళ్ళేటప్పుడు నైట్ టైమ్‌లో 8:30, 9 మధ్యలో ఆయనని చూసేది. ఆయన డాగ్‌తోని కట్టె తీసుకొని ఇలా నడిసేవాడనమాట. సో, 2, 3 డేస్ చూసి అబ్బా! ఎందుకు నడుస్తున్నాడు అబ్బా! చూస్తే పడిపోయేటట్టున్నాడు. ఒక్కడే నడుస్తున్నాడని మనసులో అనుకోని నేనెళ్ళిపోయేదాన్ని. 2, 3 డేస్ చూసానాయన్ని. పట్టించుకోలేదు. ఒక ఫోర్త్, ఫిఫ్త్ నేను ఒక కుక్క ఏదైతే ఉందో నా ఎనకాల పడ్డది. నా కుక్కలంటే భయం. నేను ఆయనని తిట్టేసాను. "అయ్య బాబోయ్! మీ కుక్కని మీ దగ్గర పెట్టుకోండి. నన్ను కరుస్తదేమో" అని నేను "ఎందుకిలా తీసుకొని తిరుగుతున్నారు? మీరు కుక్కని మేనేజ్ చేయలేకపోతే మీరెందుకిలా నడుస్తున్నారు" అని నేను అన్నాను. సో, సారీ ఆహ్, నేను నడవలేకపోతున్నాను. ఐయామ్ ఇన్ పెయిన్. సారీ మీకు ప్రాబ్లమ్ అయిందనంటే, "సరే అంకల్ మీకేమైందనంటే, నాకు జాయింట్ పెయిన్ ఉంది. చాలా పెయిన్ ఉంది. కానీ నాకు డాక్టర్ దగ్గరికి వెళ్లి ఆపరేషన్ చేసుకోవాలని లేదు. ఇంకా నేనేం చేయాలో నాకు అర్థం అవ్వడం లేదంటే, "ఓకే అంకల్. నేనొచ్చి మీకు రేపు మెడిటేషన్ చెప్తాను." నేను విన్నాను మెడిటేషన్ వల్ల లాభాలున్నాయని. కానీ నాకు తెలీదు. ఓకే. నాకు తెలిసింది మీకు చెప్తాను. మీరు చెయ్యండి.
అయితే చూ మీరు చూసుకోండి అని చెప్తే, ఓకే. నేను నెక్స్ట్ డే ఎళ్లి స్పిరిచ్యువల్ రియాలిటీ వీడియో ఆయనకి చూపెట్టి ల్యాప్‌టాప్‌లో 5 మినిట్స్ మెడిటేషన్ చెప్పి నేను నా నంబర్ ఇచ్చాను. 40 డేస్ ధ్యానం చేయండి. మీ ఏజ్ 75 కదా! 75 మినిట్స్ చేయాలె. 40 డేస్‌లో ఏదన్నా కన్‌ఫ్యూజన్ ఉంటే నాకు కాల్ చేయండని నా నంబర్ ఇచ్చి వచ్చేసాను. ఆ టైంలో నేను విలేజ్ ఎళ్లి ట్రావెల్ చేసేది. సో, 2013లో ఆయనకి ధ్యానం చెప్తే నాకు ఆయనే 11 జనవరి 2014 అంటే 16 డేస్ తర్వాత నాకు కాల్ చేసాడు. ఏంటిది అంకల్ అనంటే, "స్వాతి నీకు ఒక విషయం చెప్పనా? సంథింగ్ నీకు చూపెట్టాలి" ఏంటిది అంకల్ అంటే, "నేను నడవగలుగుతున్నాను. ఐయామ్ ఏబుల్ టు వాక్" అంటే, "అవునా అంకల్" నమ్మలేదు. ఎందుకంటే ఓకే. ఎంతసేపు ధ్యానం చేస్తున్నారు అంకల్ అంటే 5 మినిట్స్ అన్నాడు. ఇవాళ ఏ రోజంటే 16 డేస్ అన్నారు. నేను అంకల్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. మీ కోర్సే మీరు కంప్లీట్ చేయలేదు. 75 మినిట్స్ చేయలేదు. 16థ్ డే. సో, నేను మీకు 40 డేస్ తర్వాతనే కలుస్తాను. ఇప్పుడు ఈ మధ్యలో నేను రాను. మీరు ఫోకస్ ఆన్ యువర్ మెడిటేషన్ అని నేను ఫోను పెట్టేసాను. ఆయన పట్టించుకోలేదు బేసికల్‌గా. సో, మళ్ళీ నేను జైపూర్‌కొచ్చి నేను మా ఇంటి కింద మా ఫ్రెండ్‌తో ఒకరోజు మాట్లాడుతూ ఉంటే 14 ఫాబ్ రోజు కట్టే లేక కుక్కని తీసుకొని మా ఇంటి దగ్గరే ఉంటాడు గదా! "అరే బాబా! ఈయన ఇట్లెందుకు నడుతున్నాడు? ఈయనేనా అసలని" గట్టిగా చూస్తే ఆయనే. మళ్ళీ నా పేరు తీసుకుంటా మరీ వస్తున్నాడు స్వాతి, స్వాతి అని. నేనన్నా, "हाँ अंकल बोलिए" అనంటే "ये कैसे हुआ? आप कैसे चल रहे हैं?" అనంటే, "सब आपकी ఆశీర్వాద్" అంటే మీ ఆశీస్సుల వల్ల ఇదంతా జరిగిందంటే, నేనేం చెప్పాననంటే, "మీరు ఆ ధ్యానం చెప్పారు గదా! నేను రోజు 5 నిమిషాలు చేశాను చూడండి నేను ఎంత హ్యాపీగా నడుస్తున్నాననంటే" నిజంగా ఇట్ వాస్ ఎ మిరకిల్. ఒక ఓల్డ్ మ్యాన్ 75 ఇయర్ ఓల్డ్ మ్యాన్ వితౌట్ అంటే కట్టె లేకుండా ఎంత ఎనర్జెటిక్‌గా ఎంత అసలు మాటలో గూడా ఎంతో జోష్‌గా ఆయన మాట్లాడుకుంటూ నా దగ్గరకొచ్చి నన్ను చాలా హ్యాపీగా ఈ ఎక్స్‌ప్రెస్డ్ అంటే గ్రాటిట్యూడ్ ఎక్స్‌ప్రెస్ చేశాడు. ఈ విషయం నేను వెంటనే పత్రి సార్‌కి చెప్పాను. సార్ ఇలా జరిగింది. మీరు చెప్పారు గదా! ధ్యానం చెప్పాలే. నీ ఓన్ స్టూడెంట్ వచ్చి మీకు చెప్తారు గదా! అని. యెస్ సార్ ఐ గాట్ మై ఫస్ట్ స్టూడెంట్. సో, సార్ మీరెప్పుడొస్తున్నారు జైపూర్‌కి? ఐ వాంట్ టు ఆర్గనైజ్ మెడిటేషన్ ప్రోగ్రామ్ ఇన్ జైపూర్ అనంటే, సార్ 6థ్ ఐ థింక్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఆగస్ట్ 2014లో జైపూరొచ్చారు. అండ్ ఆ ఓల్డ్ మ్యాన్ ఎవరికైతే హీల్ అయిందో ఆయనని కూడా పిలిచాను ఆ మెడిటేషన్ క్లాస్‌లో. అండ్ సార్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు దట్ యూ ఆర్ డూయింగ్ గుడ్ జాబ్ అని. సో, దిస్ ఈస్ హౌ అత్రి సార్ ద్వారా నాకు ధ్యానం అంటే తెలుసు. కానీ ధ్యానం వల్ల ఇంత మంచి బెనిఫిట్ అవుతది అని ఒక అవేర్‌నెస్ అనేది ధ్యానం ప్రచారం చేస్తే, ధ్యానం అనే వేరే వాళ్ళకి మనం టీచ్ చేస్తే, ధ్యానం అనే మహత్వాన్ని మనం తెలుసుకుంటామని సార్ ద్వారా నాకు తెలిసింది. సో, ఇలా ధ్యాన సాధన చేయడం అండ్ ధ్యానం టీచ్ చేయడం అనే ఒక లైఫ్ మిషన్ అనేది ఆయన ముందే చెప్పేసారు. కానీ ప్రాక్టికల్‌గా ఆఫ్టర్ 2 వచ్చి మళ్ళీ డెమాన్‌స్ట్రేట్ చేశారు. నేనెందుకు ధ్యానం చేయాలి? నేనెందుకు ధ్యానాన్ని టీచ్ చేయాలి? డూ మెడిటేషన్, టీచ్ మెడిటేషన్ ఆయన చెప్పారు కదా! దాన్ని ప్రాక్టికల్‌గా నాకు అవేర్‌నెస్‌లో తీసుకురావడానికి అలాంటి సిట్యుయేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఎందుకు ధ్యానం చేయాలి? ఎందుకు ధ్యానం ప్రచారం చేయాలనేది. సో, ఆ ఒక కాన్షియస్‌నెస్, అవేర్‌నెస్ పెరిగింది. స్లోగా ఐ వాస్ సో హ్యాపీ ఇది తెలిసి ఇంక నేను అందరికి చెప్పడం మొదలుపెట్టాను. విలేజ్‌లో, సిటీలో, ట్రావెలింగ్‌లో అలా చెప్తూ 2014 నుంచి 17, 18 వరకు లైక్ లైక్ నా మ్యారేజ్ ముందు లైక్ కంప్లీట్‌గా అట్‌లీస్ట్ 4, 5,000 మెంబర్స్‌కి 2017 వరకు విలేజ్‌కెళ్ళి నా జాబ్ ప్రకారంగా నేను ట్రావెల్ చేసేదాన్ని విలేజ్‌లో. సో, అందరికి ఇలా ధ్యానం చెప్పడం జరిగింది. సో, బై దట్ 2017 నా మ్యారేజ్ అయ్యే ముందు నాకొక కంప్లీట్ అవేర్‌నెస్ వచ్చింది. ఓకే. మెడిటేషన్ అంటే ఒక ఒక సైన్స్. ఒక ఒక విజ్ఞానం. ఇది ఏ ఏ ప్రాంతానికి సంబంధించింది గాదు. తెలుగు వాళ్ళకే ధ్యానం బెనిఫిట్ అవుతది. హిందీ వాళ్ళకి కాదు. లేకపోతే అలా ఈ రాష్ట్రానికి, కులానికి, మతానికి దేనికి సంబంధించి కాదు. ఇదొక సైన్స్. ఎవరైనా మంచిగా శ్వాస మీద ధ్యాస పెట్టి చేస్తే వాళ్ళకి అనంతమైన లాభాలు వాళ్ళకి దొరుకుతాయి. మే ఇట్ బి ఫిజికల్ ప్రాబ్లమ్ అయినా, మెంటల్ ప్రాబ్లమ్ అయినా, ఇంటలెక్చువల్ ప్రాబ్లమ్ అయినా, ఎమోషనల్ ప్రాబ్లమ్ అయినా అంటే ఏంటిది లైఫ్ మీద క్లారిటీ లేని వాళ్ళకి కూడా
లైక్ నేను ముందే చెప్పాను. నాకసలు లైఫ్ అంటే ఫుల్ కన్‌ఫ్యూజన్. క్వెషన్ మార్క్స్. అసలు నేనెందుకు భూమి మీదొచ్చినా? ఈ అన్ని ప్రాబ్లమ్స్ ఏంటి? మనిషి ఎందుకు భూమి మీద వచ్చాడని ఒక అవేర్‌నెస్ లేని స్టేట్ నుంచి ఒక లైఫ్ పర్పస్. ఓకే. నా లైఫ్‌లో ధ్యానం అంటే ఎందుకు ఇంపార్టెంట్? ధ్యానం ఎందుకు చెప్పాలంటే ఆ స్టేట్‌కి నేను వచ్చాను. అంటే జస్ట్ బికాస్ ఆఫ్ పత్రిజీ అండ్ మన పీఎస్ఎస్ఎం అండ్ మన మెడిటేషన్ ప్రాక్టీస్ అండ్ వేరే వాళ్ళ అనుభవాలు వినడం వల్ల నాలో ఒక నమ్మకం అనేది పెరిగి నా లైఫ్ అంతా కంప్లీట్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయింది. ఈ డ్యూరేషన్‌లో నాకు మెడిటేషన్ ఈస్ గుడ్. ఫ్యామిలీ వాళ్ళు పెళ్లి చేసుకో అని ప్రెషరైజ్ చేసేవాళ్ళు. నేను అన్నా లైక్ యెస్ ఐ యామ్ ఓకే. కానీ ఒక ధ్యానితో పెళ్లి చేసుకుంటాను. ఒక శాకాహారితోనే చేసుకుంటాను. ఆహ్, ఇంకా ఎవరితో చేసుకోను. మీకెవరైనా తెలిసుంటే నాకు చెప్పండి. ఐ యామ్ ఆల్సో సెర్చింగ్ అని నేను చెప్పాను. సో, వాళ్ళ లెవెల్‌లో వాళ్ళు ట్రై చేశారు. వాళ్ళకెవరు దొరకలేదు. సో, వాళ్ళన్నారు నీ దారి నువ్వు చూసుకో. మా వల్ల కాదని మా ఫ్యామిలీ వాళ్ళన్నారు. సో, ఐ సెడ్ ఫైన్. సో, త్రూ మై సిస్టర్ ఐ గాట్ టు నో మా మా హస్బెండ్ భార్గవ్ గురించి నాకు తెలిసింది. సో, ఇలా కన్వర్జేషన్స్ మేము చేసాము. కానీ ఒక క్లారిటీ ఏంటిదంటే, ఒకవేళ అంతా ఓకే అయితే పత్రి సార్ ఓకే అంటే వి విల్ ప్రొసీడ్ అహెడ్ అని అలా, అలా డిసైడ్ అయ్యాము. సో, పత్రి సార్‌తో చెప్తే హి సెడ్ లైక్ ఫైన్ యూ కెన్ గో అహెడ్ అండ్ మ్యారీ థిస్ పర్సన్ అంటే బై దట్ టైమ్ నాకు ఎంత కన్‌ఫ్యూజన్ ఉంటే అంటే లైఫ్ పార్ట్నర్ విషయంలో కూడా అసలు పెళ్లి ఎందుకు? పెళ్లికి అవసరమే లేదనే ఒక నెగెటివ్ స్టేట్‌లో నేనున్నాననమాట. లైఫ్‌లో మా ఫ్యామిలీలో ఇన్ని పెళ్లిలు జరిగి, ఇన్ని డైవోర్సెస్ చూసి, ఇన్ని గొడవలు చూసి పెళ్లిల వల్ల పెళ్లి మీద అసలు ఒక కంప్లీట్ నెగెటివ్ ఇంప్రెషన్ నాకొచ్చిందనమాట. సో, అసలు ఇదంతా అవసరమా అని ఒక థాట్ ఉండేదాన్ని. కానీ అలాంటిది ధ్యా యెస్ మ్యారేజ్ ఈస్ ఇంపార్టెంట్. కానీ ఎందుకు అనేది ఇంకా తెలీదు. సో, ఒక అవేర్‌నెస్ లేదు. మెడిటేషన్ ముందు ఎలా ఉండేదంటే పట్టారంటే ఇంత డబ్బులు సంపాదించాలే, ఇంత డిగ్రీ ఉండాలే, అది అలా ఒక బేసిక్ ఏంటంటే నేనెంత ఉన్నానో నాకు ఈక్వల్‌గా ఉండాలని ఒక థాట్ ఉండేదన్నమాట. కానీ మెడిటేషన్ చేస్తూ నాకేమొచ్చింది ఓహో! ఐ యామ్ ఎ సోల్ అండ్ నా సోల్ పర్పస్ ఏదైతే ఉందో దానికి అలైన్డ్ లైఫ్ పార్ట్నర్ కావాలి. ఆహ్, 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 అని నాకొక అవేర్‌నెస్ ఒచ్చింది. అంటే మెడి చేయకపోయేదుంటే నాకు ఒక ట్రెడిషనల్‌గా నేను ఆలోచించేదాన్ని దట్ ఇంత ఇంత డబ్బులుండాలే, ఇంత సాలరీ ఉండాలే, ఇంత ఇలా జాబ్ పొజిషన్ ఉండాలే. అలా నేను ఆలోచించేదాన్ని. కానీ అది ఆ థాట్ ఎక్కడ మాయమైందో నాకే తెలీదు. స్లోగా నాకు సోల్ గురించి ఓహ్! ఐయామ్ సోల్. ఓకే. నా సోల్ జర్నీ ఇలా ఉంది. నా నేను ఇంకా నా ఏం జర్నీలున్నాయో సోల్ అని ఆ రేంజ్‌లో ఆలోచనలు మొదలుపెట్టాయి. సో, ఎదుటి వాళ్ళని సోల్ లెవెల్‌లో చూడడం నాకు స్లోగా స్టార్ట్ అయింది. ఎప్పుడైతే మ్యారేజ్ విషయంలో. సో, దిస్ ఈస్ ఎ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎవరైతే యూత్ ఉన్నారో దట్ అప్పటి వరకు నా లైఫ్‌లో అన్ని కాన్షియస్‌నెస్‌లో లేనప్పుడు. ఎందుకంటే మనం అన్ని మన సామాజికంగా, సాంసారికంగా చూస్తాము. కానీ మెడిటేషన్‌లో సోల్ అవేర్‌నెస్‌గా మనం చూస్తే సింపుల్ కనపడతాయి. సో, బై ద టైమ్ నా లైఫ్ పార్ట్నర్‌ని చేసేప్పటికి నాకొక బుద్ధి అనేది సోల్ అవేర్‌నెస్‌లో నా సోల్ డిజైన్ ఇలా ఉంది. నేనెలా ధ్యానాన్ని ప్రచారం చేయాలనుకుంటున్నాను. నాకు కూడా నా పిఎస్ఎస్ఎం పత్రిజీ ప్రకారంగా ఎవరైతే ధ్యానాన్ని నమ్ముతారో వాళ్ళతోనే నేను ఫ్యూచర్ ట్రావెల్ చేయాలని ఒక అవేర్‌నెస్ అనేది వచ్చేసింది కాన్ఫిడెంట్‌గా. సో, యాహ్! నేను మా హస్బెండ్‌తో మాట్లాడేటప్పుడు నాకు అలైన్‌మెంట్ కనపడ్డది. అండ్ సార్ కూడా ఓకే చెప్పారు. ఒక సర్ప్రైజ్ ఆహ్, 'మహావతార్ బాబాజీ' గురించి నాకు జీరో నాలెడ్జ్. 2008లో బయోగ్రఫీ ఆఫ్ యోగి బుక్ చదివి ఒక 20 పేజెస్ చదివాను కానీ నాకు చాలా భయమనిపించింది. ఆ స్టోరీస్ విని ఒక 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 సెయింట్ 2 బాడీసు ఇలా మేనిఫెస్ట్ అవ్వడము. అవన్నీ నాకు చాలా కొత్తగా అనిపించి భయమయ్యి నేను అవి డ్రాప్ చేశాను ఆ బుక్ చదవడం. కానీ ఒక అట్రాక్షన్ ఉండేది. ఆ బుక్ నేను చదవాలి. కానీ చదివినా అర్థం కాకపోయేది. ఎందుకంటే అప్పుడు టఫ్ ఇంగ్లీష్ వొకాబులరీ ఉండే. సో, 2008లో నాకేం అర్థం కాలేదు. అండ్ ఆ బుక్‌ని నా చదవలేదు.
సో, 'మహావతార్ బావాజీ' అంటే నాకసలు ఎవరంటే తెలీనే తెలీదు. 2017లో మా హస్బెండ్‌తో మాట్లాడుతుంటే 'మహావతార్ బావాజీ' గురించి ఆయన చెప్పాడు. నేను ఆహా! సర్లేరే అని నేను అంత పట్టించుకోలేదు. లైక్ బిఫోర్ 'పత్రి సార్‌తో' ఓకే చెప్పిన తర్వాత 'మహావతార్ బాబాజీ' కూడా మా హస్బెండ్‌కి చెప్పారు దట్ 'స్వాతి ఈస్ యువర్ లైఫ్ పార్ట్నర్.' ఆహ్, హ్మ్, హ్మ్, అంటే మా హస్బెండ్‌కి చెప్పారు దట్ యూ షుడ్ సపోర్ట్ స్వాతి వేర్ ఎవర్ షీ గోస్ అని. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. యూ ఆర్ మై చిల్డ్రన్. ఐ యామ్ దేర్ టు హెల్ప్ యూ. యూ టేక్ వన్ స్టెప్, నే మే 99 స్టెప్స్ నేను తీసుకుంటానని అలా బాబాజీ మెసేజ్ ఇచ్చాడు. సో, నాకు చాలా క్యూరియాసిటీ. అబ్బా! ఈయనెవరబ్బా! ఈయన కొత్తగా నా లైఫ్‌లో అని. సో, మెడిటేషన్ చేసిన తర్వాత కూడా బాబాజీ అంటే ఎవరు తెలియని పర్సన్. మెడిటేషన్ వల్ల ఈ సిట్యుయేషన్‌లో ఆయన గురించి తెలుసుకోవడం అనేది ఒక కొత్తగా అనిపించింది. పెళ్ళికి ముందు ఆయనంటే ఏం తెలీదు. ఆఫ్టర్ మ్యారేజ్ 1 వీక్‌లోనే ఆయనే ఛానెల్ అయ్యి ఒక మాస్టర్ త్రూ మమ్మల్ని ఇన్వైట్ చేశారు. దట్ మీరిద్దరు బాబాజీ కేవ్ రావాలే. యూ టేక్ మై ఎనర్జీస్ అని. ఆయన చాలా ఒక 10, 15 మినిట్స్ మాట్లాడారు. అండ్ మేమెళ్ళాము. కేవ్‌కెళ్తే నాకు ఆ టైంలో సోషల్ మీడియా, రైటింగ్ అంటే స్పిరిచువాలిటీ మీద నేను రాయాలి. హిందీలో రాయాలి, ఇంగ్లీష్‌లో రాయాలి. అంటే నాకు హిందీ, ఇంగ్లీష్, తెలుగు, గుజరాతీ 4 లాంగ్వేజెస్ వచ్చు. సో, ఇలా లాంగ్వేజెస్‌లో నేను ఇంటర్నెట్‌లో రాయాలి, సోషల్ మీడియాలో రాయాలి, ఫేస్‌బుక్, ట్విట్టర్ అని 2017లో ఆఫ్టర్ మ్యారేజ్ ఎళ్ళినప్పుడు నాకక్కడ విజన్ ఇచ్చాడు. కానీ నాకు అర్థం కాలే ఏంటి ఆయన ఏం చెప్తున్నాడు? ఇంత హిమాలయాలో వచ్చి ధ్యానం చేస్తే మళ్ళా అవే థాట్స్ ఎందుకొస్తున్నాయంటే అప్పుడు మాస్టర్ ఒక కన్ఫర్మ్ చేశారు దట్ యెస్, నువ్వు ఇలా రైటింగ్ ఫీల్డ్‌లో ఉండాలి. స్పిరిచువాలిటీ మీద ఇంకా యూ షుడ్ రైట్ అని. అండ్ ధ్యాన ప్రచారం చేయాలి. అండ్ శాకాహార ర్యాలీ చేయాలి అని అలాంటి థాట్స్ కన్ఫర్మ్ చేశారు. సో, మేము ఉత్తరాఖండ్‌లో వెజిటేరియన్ ర్యాలీ చేశాము. చాలా ఆ టైంలో ఫైనాన్షియల్ కండిషన్స్ ఆహ్, అంటే స్ట్రగల్ ఉన్నా కూడా ఆ ఒక ప్రాజెక్ట్ సార్ ఇచ్చారు. మా అవతార్ బాబాజీ ర్యాలీ చేయాలని. సో, ఆ టైంలో గూడా నేను బాబాజీని అడిగాను. అంటే మీరు ఇలాంటి టఫ్ కండిషన్‌లో ఉన్న మాకు ఇలాంటి పనులెందుకు చెప్తున్నారు? ఆహ్, బెటర్ సిట్యుయేషన్‌లో చేయొచ్చు కదా! ఇప్పుడు అని అంటే మనిషి ఆహ్, దుఃఖంలో ఎంత నేర్చుకుంటాడో సుఖంలో నేర్చుకోడు. ఐయామ్ దేర్ విత్ యూ అని ఆయన అలా చెప్పాడు. సో, టు లైక్ 28 ఏప్రిల్ 2017 నుంచి ఇప్పటి వరకు అసలు లాజికే లేదు. అనుకున్నది అసలు బీహార్ లాంటి రాజ్యంలో 2021లో వచ్చి 3 ఇయర్స్ మేము కంటిన్యూయస్‌గా ధ్యాన యజ్ఞం చేశాము. లాస్ట్ ఇయర్ మేము బోధగయాలో 3 డేస్ మెగా మెడిటేషన్ ఈవెంట్ చేశాము. ఎక్కడైతే బుద్ధుడికి ఎన్‌లైట్‌మెంట్ అయిందో 800 మెంబర్స్ వచ్చారు. కంప్లీట్ ఇండియా నుంచి. ఈసారి గూడా మేము బక్సర్‌లో చేయబోతున్నాము. ఎక్కడైతే రామ లక్ష్మణుడికి ఆహ్, విశ్వామిత్ర గురు ట్రైనింగ్ ఇచ్చాడో, ఎక్కడైతే రాముడు తారకాసురుని ఆహ్, వధ్ చేశారో ఆ ప్లేస్‌లో మాకు మెసేజొచ్చింది రీసెంట్‌గా బాబాజీ పత్రిజీ నుంచి దట్ 2025లో అక్కడ చేయాలని. సో, వి ఆర్ ఇన్ థట్ ప్రిపరేషన్. రీసెంట్‌గా నిన్ననే మేము వెళ్లి చూసాము ఆ ప్లేస్‌ని. సో, ఆన్ ద ల్యాండ్ ఆఫ్ విశ్వామిత్ర అండ్ రామ, లక్ష్మణ ఎర్లీ చైల్డ్‌హుడ్ ట్రైనింగ్ ఎక్కడైతే జరిగిందో, ఆ ప్లేస్‌లో ఈ సంవత్సరం మేము మెడిటేషన్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయబోతున్నాము. సో, యాహ్! అండ్ డ్యూరింగ్ మై ప్రెగ్నెన్సీ హ్మ్. నా బాబు ఎవరు? మా బాబు సోల్ మా సిస్టర్ త్రూ వచ్చి చెప్పాడన్నమాట. దట్ నేను మీ ఫ్యామిలీని చేసుకుంటున్నాను. మై మదర్ ఈస్ బిజీ. నా కొడుకు నా గురించి చెప్తున్నాడు మా చెల్లెకి. మా అమ్మ చాలా బిజీగా ఉంటది జాబ్‌లో. మా అమ్మని చూసుకోవడానికి మీరు రావాలని మా చెల్లెకి చెప్పాడు. సో, నా చిన్న చెల్లెకి. సో, అలా అంత అవేర్‌నెస్‌లో పాస్ట్‌లో పాస్ట్ లైఫ్ మా కొడుకు పాస్ట్ లైఫ్‌లో రాజస్థాన్‌లో కుకింగు. ఈ ఈ లాస్ట్ లైఫ్‌లో కొన్ని పనులు చేయలేకపోయారు. పేరెంట్స్ సపోర్ట్ లేక, లేకపోతే సిట్యుయేషన్ సపోర్ట్ లేక. కానీ ఈ లైఫ్ టైమ్‌లో చాలా స్పిరిచ్యువల్‌గా గ్రో అవ్వడానికి మా ఫ్యామిలీలో వస్తున్నాడని బాబు 6 మంత్స్ బిఫోర్ మై ప్రెగ్నెన్సీ
మా సిస్టర్‌కి డ్రీమ్ త్రూ చెప్పాడనమాట. సో, అలా ఆహ్, ఇంకా నాకు చాలా విషయాలు వేరే వేరే మాస్టర్స్ త్రూ నా కొడుకు గురించి నాకు తెలిసింది. సోల్ ఏంటిది? ఆ సోల్ కాన్షియస్‌నెస్ ఏంటిది అని. సో, ఇప్పుడు గూడా చాలా కొత్త కొత్త విషయాలు తెలుస్తూనే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మాస్టర్స్ ద్వారా. సో, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ధ్యానం వల్ల ఈవెన్ మై ప్రెగ్నెన్సీ ఆహ్, ప్రతి ఒక్కరు అన్నారు లైక్ నార్మల్ డెలివరీ కాదు. సిజేరియన్ అవుతది అలా అని చాలా ఫియర్స్ క్రియేట్ చేసేవాళ్ళు. నా బ్లడ్ కౌంట్ హిమోగ్లోబిన్ వాస్ 6 అంటే అంత తక్కువైపోయింది బికాస్ ఆఫ్ వె వె వామిటింగ్ అండ్ వీక్‌నెస్. కానీ నేను కంప్లీట్‌గా మెడిటేషన్ చేశాను. అండ్ ఐ వాస్ ఫుల్లీ కాన్ఫిడెంట్. లాస్ట్ లైక్ 2 మంత్స్ లైక్ సెవెంత్, ఎయిత్ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ప్రాపర్‌గా ఫుడ్ తీసుకొని ఐ ఇంప్రూవ్డ్ మై బ్లడ్ కౌంట్. అండ్ ఐ హాడ్ ఎ నార్మల్ డెలివరీ వితౌట్ డాక్టర్ అండ్ వితౌట్ నర్స్. యూ వోంట్ బిలీవ్. నేను కంప్లీట్‌గా ఐ డెలివర్డ్ బేబీ వితౌట్ ఎనీ ప్రెజెన్స్ ఆఫ్ ఎనీ డాక్టర్ అండ్ నర్స్. సో, ఆ బేబీ సొంతంగా బయటికొచ్చింది. ఐ ఫెల్ట్ థట్ సమ్ యాస్ట్రల్ మాస్టర్స్ ఆ బేబీని తీశారు వితిన్ లైక్ నేను ఆపరేషన్ థియేటర్‌లో ఎంటర్ అయ్యి లేబర్ రూమ్‌లో సో, ఇట్ వాస్ అ బిగ్ మిరకిల్ ఇన్ మై లైఫ్. సో, వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఎవ్రీథింగ్ ప్రతీదీ ఒక మిరాక్యులస్‌గా నా లైఫ్‌లో ఎంత టఫ్ సిట్యుయేషన్ ఉంటదో అంత ఈజీగా సిట్యుయేషన్స్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే నాకు ధ్యానం మీద నమ్మకం ఉంది. నేను ధ్యాన సాధన ఎవ్రీడే చేశాను. ఎప్పుడు నేను ధ్యానాన్ని మిస్ చేయలేదు. సో, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు గూడా నేను జాబ్ చేస్తున్నా. అండ్ ఆహ్, నేను అనుకున్నట్టు మంచి జాబ్ చేస్తున్నా. ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్ అయ్యాను. నాలో భయాలు పోయాయి. అసలు ఆహ్, ఎ ఏ అసలు నేను అనుకున్న అన్ని పనులు చేశాను ఇప్పటి వరకు. అండ్ అనిపిస్తుంది థట్ నౌ ఐ కెన్ డూ హ్మ్. నేను అనుకు ఇంకా నేను అనేది నాకనిపిస్తుంది. ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ విత్ మెడిటేషన్ అనేది అర్థమైంది. సో, దిస్ ఈస్ వాట్ నేను ప్రతి ఒక్కరిని ఏం చెప్పాలనుకుంటున్నానంటే నమ్మండి. డోంట్ జడ్జ్ ఎ బుక్ ఫ్రమ్ ఇట్స్ కవర్ పేజ్. మెడిటేషన్‌ని యాక్సెప్ట్ చేయండి. సింపుల్ ఆనపానసతి. నో గురు, నో అసలు మన శ్వాసే మన గురువు. అండ్ పిరమిడ్ శక్తిని ఉపయోగించుకుంటూ, శాకాహారంని యాక్సెప్ట్ చేస్తూ మీరు ధ్యానం చేస్తే మీ లైఫ్‌లో మీరు అనుకున్నది మీరు సాధించగలుగుతారని దిస్ ఈస్ వాట్ యూ కెన్ డూ. అండ్ డివైన్ మాస్టర్స్ లైక్ బుద్ధ, పత్రిజీ, మహావతార్ బాబాజీ ఆళ్ళు ప్రతి క్షణం మన తోడుగా ఉన్నారని నేను ఎవ్రీడే ఎక్స్‌పీరియన్స్ అవుతున్నాను. సో, ఇట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. ఇఫ్ ఎవరి దగ్గర ఏమైనా క్వెషన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్.